లవ్ ధోకా అండ్ సెన్సేషన్ చేయడానికి ప్రయత్నం చేసిండు ఉద్ధవ్ ఠాక్రే. ఇవాళ ఉత్సాహం లేకుండా పోయిండు. ఇవాళ అసలైన సిసలైన బాల్ ఠాక్రే వారసులు ఎవరు అని అంటే ఫడ్నవీస్ అండ్ ఏకనాథ్ షిండే కూటమి అని చెప్పి మహారాష్ట్ర ప్రజలు నమ్మిండ్రు, తన నమ్మకాన్ని ఓటు రూపంలో చూపించిండ్రు. దేవేందర్ ఫడ్నవీస్ రాజకీయ చతురతకు చిత్రకు పాదాభివందనం చేస్తుంది. ఎందుకు అని అంటే మహిళలను ఎకట్టా చేసి ఐకమత్యం తీసుకొని వచ్చి జై శ్రీరామ్ స్లోగన్లతోని పోయి ఓటేసిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అండ్ ఆయన నేతృత్వం ఎవరిదైతుందో అది దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది అని చెప్పి అపర చాణక్యుడు లెక్క ఓపికతో ఉత్సాహం కరగకుండా కార్యకర్తలను పోగొట్టుకోకుండా ముఖ్యమంత్రి అయి కూడా డిప్యూటీ సీఎం పదవి తీసుకొని ఇవాళ మళ్ళా భారతీయ జనతా పార్టీని ఒక ఘన విజయం అందించి తన మార్క్ రాజకీయం ఇవాళ చూపించిన నాయకుడు ఫడ్నవీస్ కాదా?